హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వర్. మీరు చూస్తున్నారు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మన ఛానల్లో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. మన ఛానల్లో ఫ్యూచర్లో రాబోతున్న వీడియోస్ చాలా ఉపయోగపడతాయి మీకు. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. ఓకే, ఇది ఫస్ట్ సెమిస్టర్ గ్రూప్ వాళ్ళకు సంబంధించిన ఎన్విరాన్మెంటల్ స్టడీస్ యొక్క క్వశ్చన్ పేపర్ అండి. ఇది కామన్ పేపర్. ఫస్ట్ సెమిస్టర్ గ్రూప్ వాళ్ళకు ఈ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేది కామన్ పేపర్, అంటే ఫౌండేషన్ కోర్స్. ఇది మనకు ఎగ్జామినేషన్ అనేది డిసెంబర్ మంత్లో 2024 ఇయర్లో కండక్ట్ చేశారు శాతవాహన యూనివర్సిటీ వాళ్ళు. మనకు ఈ పేపర్కి మార్క్స్ వచ్చేసి 40 మార్క్స్ ఉంటాయి. ఓకేనా? ఎన్విరాన్మెంటల్ స్టడీస్ యొక్క పేపర్ ఉంది కదా, ఆ పేపర్ యొక్క మార్క్స్ వచ్చేసి 40 మార్క్స్. మనకు 2 గంటల సమయం ఇస్తారు, అంటే 2 అవర్స్ టైం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ పేపర్ తెలుగులో రాయొచ్చు అండ్ అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా మనం ఈ పేపర్ అనేది రాయొచ్చు అండి. ఓకే, క్వశ్చన్ పేపర్ అనేది తెలుగులో ఇస్తారు అండ్ ఇంగ్లీష్లో కూడా కంబైన్ చేసి ఇస్తారు. మనం 2 విధాలుగా మనకు ఏ లాంగ్వేజ్ సూట్ అయితే ఆ లాంగ్వేజ్ రాయొచ్చు. ఇక్కడ పేపర్ ప్యాటర్న్ చూసుకోండి. ఫస్ట్ సెక్షన్ ఏలో మనకు ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడు? 4 క్వశ్చన్స్ ఇస్తాడు. 4 క్వశ్చన్స్ ఇస్తే మనం ఏవైనా 2 ప్రశ్నలకు మాత్రమే సమాధానం రాయాలి. ఓకే, వీ హ్యావ్ టు అటెంప్ట్ ఓన్లీ 2 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 4 క్వశ్చన్స్. ఒక్కటి రాసినందుకు మనకు 5 మార్క్స్ పడతాయి. ఇప్పుడు మనకు 2 క్వశ్చన్స్ రాసినందుకు సెక్షన్ ఏలో 10 మార్క్స్ పడతాయి మనకు. ఓకేనా? ఇప్పుడు సెక్షన్ బి చూసుకున్నట్లయితే మనకు ఏ ఆర్ బి టైప్ ఇస్తాడు క్వశ్చన్. చూడండి, ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఏ ఆర్ బి, అంటే ఈ ఏలో మీకు వచ్చింది రాయండి, లేదా బి వస్తే బి రాయండి. అంటే ఏదైనా ఒకటే మనం రాయాల్సి ఉంటుంది. ఒకటి రాసినందుకు మనకు 15 మార్క్స్ పడతాయి, అంటే 15 మార్కులు ఒకటి రాసినందుకు మనకు సెక్షన్ బిలో మనకు అలౌట్ చేస్తారు. ఇక్కడ అన్ని రాయాల్సి ఉంటుంది సెక్షన్ బిలో. సెకండ్ క్వశ్చన్ అండ్ థర్డ్ క్వశ్చన్, సెక్షన్ బి టోటల్ 30 మార్క్స్. చూసుకోండి, ఈ పేపర్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ మీకైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.